వాళ్ళందరినీ చేర్పించి 10వ తరగతి ఉత్తీర్ణులయ్యేదాకా వదలలేదు ఆమె. అలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, 300 మందిని ఆ విధంగా 10వ తరగతి పాస్ చేయించినటువంటి ఘనత ఆమెది. మరి వ్యక్తిగతంగా చూస్తే భర్త బ్లడ్ క్యాన్సర్తో చనిపోయినరు, అయినా అధైర్యపడలేదు. తన కొడుకుల్లో ఒకళ్ళని BAMS డాక్టర్గా చేసింది. సంఘం సహకారంతో 45 లక్షల రూపాయలతోటి ఇంకొక కొడుకుని అమెరికాలో MBA చదివిస్తుంది. ఆమె మన యశోదమ్మ, దౌలతాబాద్ గ్రామం మరుగు మండలం. గట్టి చప్పట్లతోటి ఆమెకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారము. నాతోటి మహిళలకు నమస్కారము. దాదాపుగా నేను సాధించింది సార్ అయితే చెప్పాడు. ఫస్ట్ మనము మహబూబ్ నగర్ జిల్లా లోపల సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. మన జిల్లా లోపలనే సంఘాలు మొట్టమొదట గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు ఏర్పాటు జరిగింది సార్. అప్పుడు సంఘంలో నేను చేరక ముందు అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేదాన్ని. సంఘం నుంచి బయటకు వెళ్తే ఎన్నో రకాలు నానా రకాలైన అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది సార్. కొంచెం పెద్ద కుటుంబంలో ఉండి బయటకు వెళ్ళలేను, తిన్నిక తిండి లేకుంటుంది కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితిలో నేను మహిళా సంఘంలో 1995లో చేరాను సార్. మాది గులాబీ మహిళా సంఘం. మహిళా సంఘంలో చేరిన తర్వాత గ్రామ సంఘము, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు నేను ఎన్నికయ్యి ఎన్నో రకాల శిక్షణలు నేను తీసుకోవడం జరిగింది సార్. ఆ శిక్షణల ద్వారా మ్యాథ్స్ చట్టము, మార్కెటింగ్, వివిధ రకాలైన శిక్షణలు తీసుకోవడం జరిగింది సార్. అయితే మండల సమాఖ్య ద్వారా గ్రామ సంఘాల్లో ఎక్కడెక్కడ బాల కార్మికులు ఉన్నారని చెప్పి SHGల నుంచి సర్వే చేయించి వారికి 8, 9, 10వ తరగతుల చదువును నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళను చదివించి వివిధ గవర్నమెంట్ హాస్టళ్లలోనూ స్కూళ్ళలోనూ చేర్పించడం జరిగింది సార్. ఆ పిల్లలు ఈరోజు నేను అక్కడక్కడ కనిపించినప్పుడు, నాకు నమస్కారం తెలిగినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. అదొకటి. నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కొన్ని సమైక్య కాసులు కూడా సమకూర్చడం జరిగింది. మనకు DRDA సహకారంతో దౌలతాబాద్, కోస్గి, బొమ్మరస్పేట అన్ని సమైక్యలకు కూడా 3 ఎకరాల చొప్పున సమైక్య పేరు మీద ల్యాండ్ కొనడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి భవన్ కింద 25 లక్షలు పెట్టి సమైక్య మీటింగులు నిర్వహించుకోవడానికి అలాంటివి కూడా చేయడం జరిగింది సార్. ఇంకా నేను అసలు ఫస్ట్ నాకు 30,000 లోన్ ఇవ్వాలనంటే ఏ ఒక్కరు కూడా నాకు ఇవ్వడానికి లేని పరిస్థితి. 100కి 3 నుంచి 5 రూపాయల వడ్డీ నేను కట్టాను సార్. నాకు రేషన్ షాప్ ఉంది, ప్రధాన వృత్తి రేషన్ షాపు. దానికి కట్టడానికి నానా ఇబ్బందులు పడ్డాను. గ్రామ సంఘంలో చేరిన తర్వాతనే నాకు ఆ గ్రామ సంఘం నుంచి, మండల సమాఖ్య నుంచి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి ఈరోజు నా పిల్లల చదువులకు లక్షల వరకు కూడా నేను సాయం చేసుకోవడం జరిగింది సార్. పిల్లలమ్మా 2 అబ్బాయిలు సార్. ఏం చదువుతారు? ఆ పెద్ద అబ్బాయి BAMS డాక్టర్ సార్, మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ గా మన మండలంలో గోకఫస్లాబాద్ గ్రామంలో చేస్తున్నాడు సార్. గోకఫస్లాబాద్ సార్. అయితే వారికి సంబంధించినవి ఆయుష్మాన్ పోస్టులు పెడితే దాంట్లో రెగ్యులర్ గా ఆయన చేసిన ఆయుర్వేద డాక్టర్ వృత్తిని నిర్వహించాలనేది వాడి కళ సార్. దౌలతాబాద్ లోనే ఉంటావా? అవును సార్, దౌలతాబాద్ సార్. మంచిదమ్మా, సంతోషం సార్. ఇంకొక సార్, ఈ సంఘాల సమాచారము మిగతా మన జిల్లాలనే కాకుండా మిగతా జిల్లాలు కూడా మనం చూసి మిగతా జిల్లాలో సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు మన సంఘాల పద్ధతి ఏంది, అదేంది, రాజేంద్ర నగర్ ICMకి వచ్చినప్పుడు నేను సమాఖ్యల తరఫున ఆయనకు వివరించడం జరిగింది సార్. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఒక కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తగ సమాఖ్య అవార్డు కూడా మంచి తల్లి. ఇప్పుడు మన